శ్రీకృష్ణ యోగా సెంటర్ తరపున 6 మంది డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్లో పాల్గొన్నామండి. సంధ్యాకు స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓట్ ప్లేస్ వచ్చింది. అలాగే నాకు కూడా స్టేట్ లెవెల్లో 60 అబవ్ ఇయర్స్ గ్రూప్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. స్టేట్ లెవెల్లో విన్ అయినందరూ కూడా నెక్స్ట్ మంత్ డిసెంబర్లో బాపట్లలో యోగా కాంపిటీషన్ ఉందండి. నేషనల్ యోగా కాంపిటీషన్ మన దేశంలో అందరూ కూడా హృదయపూర్వక కార్యక్రమంలో పాల్గొంటారు. నమస్కారంలో పాల్గొంటారు అందరూ కూడా. యోగాభిలాషులందరికీ హృదయపూర్వక నమస్సమాంజలండి. స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్లో విన్ అయిన అందరినీ ఘనంగా సత్కరించారండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరినీ పేరున ఘన సత్కారాలు జరిగాయండి. ఈ సత్కార కార్యక్రమాన్ని చూద్దారండి, చూడండి. అతిథులందరినీ ఘనంగా సత్కరించారు. యోగా ప్రొఫెసర్ గారు రమేష్ గారిని, రాజు గారిని, రమణమూర్తి సార్ గారిని అని చక్కగా సత్కరిస్తాను చూడండి. అందరికీ ఘనంగా సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతోమంది యోగా గురువులు, యోగా స్టూడెంట్స్, ఇంకా పేరెంట్స్ అందరూ కూడా ఎంతమంది చూడండి, ఎంతోమంది హాజరయ్యారు కదండి. కళ్ళు పడ్డాక ఈ కార్యక్రమం జరిగింది చూడండి. ఈ కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించారు చూడండి. యోగా కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్కి ఎంతమంది హాజరయ్యారు చూడండి. ఎయిట్ ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు 70 ఇయర్స్ వరకు లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. యోగా కాంపిటీషన్ పాల్గొని విజయ్ నాకు కూడా స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఘనమైన స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు. యోగాసనం పోటీలు నిర్వహించి యోగా గురువు గారైన ఈరోజు రమేష్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేష్ గారిని ఘనంగా సత్కరిస్తున్నారు. అందరికీ యోగా అనేది మన ఋషి సంప్రదాయం. అశేష తాప తప్తానాం సమాశ్రయ మఠోహట విశేష యోగయుక్తానాం ఆధారక మఠోహట. అనేకమైన తాపములు, సతీష్ గారిని, దుఃఖాలు, కష్టాలు ఉన్న వాళ్ళకి యోగం అనేది ఒక ఆశ్రయం, అందరినీ చక్కగా ఆశ్రయం. విశేష యోగయుక్తానం అనేక రకాల యోగ సాధన మార్గాలు కూడా, అంటే ఆధ్యాత్మిక మార్గాలు కూడా యోగం కాంపిటీషన్లో ఒక షట్టర్ లాగా నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ చేసి యోగం మీ అందరికీ తెలుసు. స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్ వరకు జడ్జిమెంట్ తెలుసుకోవాల్సింది. దీన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ, పిల్లలకి శిక్షణ ఇచ్చేవాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, యోగ యొక్క అల్టిమేట్ గోల్ అనేది ఒకటి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వైపు ప్రయాణం చూడండి. ఇలాంటి సుజాతత్వానికి యోగా గురువు గారు మాధవి గారు. అంతేగాని షుడ్ నాట్ లిమిట్ ద యోగా ఓన్లీ ఫర్ బాడీ. శరీరం మాత్రమే దీన్ని అందిస్తున్నారని పరిమితి చేసుకోకుండా కాన్షియస్ లెవెల్లో, హైయర్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళడానికి మీకు అందరికీ తెలుసు. యోగా మనసుని యోగా చక్కగా ప్రదర్శిస్తారు. మనసు ఎలాంటిదో యోగాసనాలు బాగా వేశారు. దాన్ని మన నియంత్రణలో ఉంచుకొని నిలపగలిగా ఉన్నట్లయితే ఏదైతే మనసు ఆగిన స్థితి ఉన్నదో అదే యోగము. దానికి ప్రాథమికంగా శరీరం నిలకడగా ఉండాలి కాబట్టి ఇవి ఆసనాలు, అట్లానే మనస్సు నియంత్రణలో ఉండాలి కాబట్టి ప్రాణాయామం మనం చేస్తుంటాం. తథా ద్రష్టు స్వరూప అవస్థానం, ఆ స్థితికి క్రమక్రమంగా. అయితే ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు యోగం అనేది కేవలం ఆశ్రమాల్లోనూ ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రం పరిమితి అయ్యేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అకాడమిక్ యోగాసనం విద్యా సంస్థలు కూడా, యూనివర్సిటీస్లోనూ, కాలేజీలో కూడా దీన్ని ఒక సిలబస్లో పాఠ్య ప్రణాళిక ఏర్పాటు చేసి
డిప్లొమా యోగా, పీజీ డిప్లొమా, ఎంఏ యోగా, పీజీ ప్రదర్శనకు ఏర్పాటు చేస్తారు. చేసినప్పటికీ కూడా ఇందులో ఇది యోగం అంటే ఒక మహా కల్పతరువు, కల్పవృక్షం లాంటిది. ఏదైనా ఉంటుంది, ఆరోగ్యం ఉన్నది, ఆనందం ఉన్నది, ఆధ్యాత్మికం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, సమస్తం ఉన్నది యోగం. దీన్ని సరైన మార్గంలో మనం అభ్యసించినట్లయితే. ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోకూడదు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కారం చేసినందుకు అందరికీ పలుకు తెలియజేస్తాను. శ్రీలక్ష్మి గారిని ఘనంగా సత్కరిస్తాను చూడండి. యోగా గురువు గారిని శ్రీలక్ష్మి గారు. ఎంతమందికి ఫ్రీగా యోగా నేర్పుతున్నారు మేడం గారు, శ్రీలక్ష్మి మేడం గారు. సరిపోదు, దాని గురించి ఇప్పుడు చెప్పడం చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మరి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి రమేష్ బాబు గారిని అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండల మండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేఖాచల కరుణాకర సింహ రావణమూర్తి గారు, రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు. ఈవిడ గురించి మనం చెప్పాలంటే మీరు ఊరుకోండి. రెండు లేడీస్ ఆడవాళ్ళు రావాలి. ఇదే కూర్చుంటానే కదా. పుష్పలత, లావణ్య, గట్టిగా గట్టిగా జోసే తాలియా గట్టిగా కొడాలి, ఇంకా గట్టిగా కొడాలి. 87 years మాతృభూమి సన్మానం కలిగినప్పుడు మీ అందరూ కూడా అంతా ప్రోత్సహించారు క్లాస్ ద్వారా.
Give a big hand clap. Hari Om. Clap. మేడం గారి గురించి చెప్తున్న 2 విషయాలు, ఎక్కువ టైం లేదు. ఈవిడ ఢిల్లీలో మొత్తం జీవితం అంతా ఢిల్లీలో గడిచింది. ఢిల్లీలో ఉన్నప్పుడు ఈయన వారి శ్రీవారు ఒక పెద్ద ఉద్యోగం చేసేవారు. ఈవిడ సంఘ సేవా సంస్కర్త. మనం తెలుగు ఆంధ్రప్రదేశ్ చేస్తాం, ఎక్కడైనా చేస్తాం, అది పెద్ద కష్టం కాదు. ఢిల్లీ లాంటి ప్రదేశంలోని ఒక భారతదేశ క్యాపిటల్లో చేయడం అనేది చాలా కష్టం. హాస్పిటల్కి పేద రోగులను తీసుకొని వెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ పూర్తి అయినంత వరకు ఉంచి మళ్ళీ వాళ్ళకి ఇంటికి పంపించినంత వరకు కూడా ఆవిడ చేసేవారు. ఎక్కువగా మెడికల్ ఎవరైనా బాధపడితే తీసుకెళ్ళి ఊరికి చేయించడం కాదు, తన సొంత డబ్బులతో కూడా ఖర్చు పెట్టి వైద్యం చేయించి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయించారు. ఆవిడ ఇందిరాగాంధీ గారితో, అదేవిధంగా పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పదవులు ఉన్న వాళ్ళతో కూడా మెప్పులు పొందారు. వాళ్ళంతా కూడా ఎప్రిషియేషన్ చేశారు ఈమె చేసిన సేవలకి. విశాఖపట్నంలో కూడా ఇప్పుడు వచ్చేసారు వాళ్ళు, విశాఖపట్నంలో స్థిరపడ్డారు. విశాఖపట్నంలో కూడా ఎన్ఆర్వీ క్లబ్ అని ఉన్నది, దాని ద్వారా వాటరీ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం అంటే నేనైతే ఆవిడ చూసి చాలా నేర్చుకున్నాను కూడా. అసలు ఏదైనా కష్టం ఉంది ఇలా ఉంటే గో హెడ్ అనేది ఆవిడ అనేది ఒకటే మాట, గో హెడ్, ఐ విల్ హెల్ప్ యూ, ప్లీజ్ డూ ఇట్ క్యారియర్. అంత ఈ వయసులోనే ఆవిడ ఒక్కరితే ఉంటున్నారు. తెల్లవారు లెక్కనే 6 నుంచి 7 గంటల వరకు యోగా చేస్తారు. మీరు నమ్ముతారా? 87 ఇయర్స్. సో ఆవిడకి నేను అడిగాను, మీరు ఒక్కరే ఉంటారు, ఎంత ధైర్యంగా ఉంటారు. కరోనా టైంలో కరోనా వచ్చింది ఆవిడకి, ఎవరు కూడా ఆదరించకపోయినా సరే నేనున్నాను, నేను బతుకుతానని చెప్పేసి చాలామంది. డాక్టర్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ. గివ్ ఏ బిగ్ క్లాప్స్ గట్టిగా. ఆయన మాకు జిల్లా యోగా సంఘానికి చీఫ్ అడ్వైజర్. ఆయన చెప్పిన మార్గంలోనే ఈ అసోసియేషన్ నడుస్తుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు సత్కారం మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. క్లాస్ మీరు చెప్పకుండా మీరు కొనాలి, ఎంకరేజ్ చేయాలి. జోష్ తాలియా. గివ్ ఎ బిగ్ హ్యాండ్ క్లాప్స్. ఇంకా గట్టిగా. వెరీ గుడ్. ఇంకా గట్టిగా. మనం గట్టిగా కొనాలి. చాలా సులువైంది ఏంటంటే ఎదుటి వాళ్ళ సలహాలు ఇవ్వడం. అయితే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే సలహా కంటే సహకారం కావాలి. అందువల్ల నేను ఈ కార్యక్రమానికి సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఈ కమిటీ వాళ్ళని, జిల్లా కమిటీ వాళ్ళని, అలాగే ఇక్కడ నిర్వాహకులు సహకరించినటువంటి సిఎంఆర్ అధినేత శ్రీ మావూరు వెంకటరమణ గారికి, అలాగే ఇక్కడ పిల్లలను ప్రోత్సహించి ఇక్కడ పంపించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే ఈ కార్యక్రమంలో పోటీల్లో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ కూడా నా తాలూకు శుభాశీస్సులు. అయితే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా. ముఖ్యంగా ఈవేళ నిర్వహించేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఆర్థికంగా ఎటువంటి సహకారం ఉండదు. వీళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని ఏదో మంచి కార్యక్రమం చేయాలి, ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని స్థాపించాలనేటువంటి రాజుగారు వీళ్ళు కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను చాలా ఆనందిస్తూ ఈ కార్యక్రమానికి తగు రీతిలో నేను సహకారం అందిస్తానని చెప్పి రాజుగారికి హామీ ఇస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని మీ అందరి తనకు పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈ కమిటీ వారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
ఉన్నాను వెళ్ళిపోతాను, ఇంకా మీకు పూర్తి అవ్వలేదు. సో ఈ రోజు కూడా తెల్లవారు లేచి నేను 8 o'clock లోపు వస్తానంటే, రాజుగారు మీరు 8 o'clock లోపు రావద్దు, నేను 8 o'clock వరకు యోగా చేస్తాను, నా 3 పనులు ఉంటాయి అంటే. నేను ఎప్పుడు కూడా ఆవిడ ఏదో ముఖస్థితి గురించి మాట్లాడరు కదా, అబద్ధ మాటలు అప్పుడు చూడలేదండి ఆవిడ. నేను ఆడుతానేమో తెలియదు కానీ ఆవిడ అసలు సత్యవంతం అంటే ఆవిడ మనకి ఎందుకు తీసుకొచ్చానంటే, పిల్లలు మనం తల్లిదండ్రుల మాట వినం, పానీపూర్లు తినవద్దంటే వినం, సమోసాలు తినవద్దంటే వినం. మరి మంచి పనులు చేయండి, తల్లిదండ్రులు సహాయం చేయండి వినం. ఇటువంటి పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరే కాదు, నేను కూడా. ఈరోజు మన తల్లిదండ్రులని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. వారే మనకి మార్గదర్శకులు, పెరుగన్న మూటలు. అటువంటి గొప్ప వ్యక్తుల్ని సత్కరించాలనే ఉద్దేశంతో మన హరివ మాతాజీని కొనడం జరిగింది. మీ యొక్క 2 వాక్యాలు. అందరికీ నమస్కారం. నా మాటలు వినడానికి మీరు ఇక్కడికి రాలేదని నాకు తెలుసు. మీ అందరికీ నమస్కారం. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. శుభ్రంగా నేర్చుకొని హాయిగా టైం పెట్టుకొని నియమంగా చేస్తే మన జీవితం కూడా మన పాత సినిమా జమున గారు చూసారు, జమున క్లాస్ కొనాలి. ఫస్ట్ పొజిషన్ కె ఉమామహేశ్వర గారు, 60 years above male. ఉమామహేశ్వర గారు ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ సిహెచ్ శాంతి గారు. సెకండ్ పొజిషన్ సిహెచ్ శాంతి గారు. గట్టిగా కొట్టాలి క్లాస్. మీరు చెప్పకుండానే మీరు చాలా సంతోషంగా ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే ప్లేసులు సాధించారో వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. మేము ఇచ్చే ప్రైజ్ కన్నా మీరు కొట్టే క్లాప్స్ చాలా గొప్పదని ఆనందాన్ని కలిగిస్తున్న వాళ్ళకి వేసేసి కొట్టాలి. పూర్వీకులు మన భారతదేశానికి ఇవ్వటం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని తీసుకుని వెళ్ళి మానవాళికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైయెస్ట్ ప్రయారిటీ కింద టేకప్ చేయడం జరిగింది. అట్లాగే విశాఖపట్నాన్ని గురించి చూస్తే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ చాలా విశాఖ పేరు ప్రపంచంలో తెలియాలి అనే ఉద్దేశంతో యోగా ఇక్కడ మన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా సాధించిన ఘనత ఇక్కడ యోగా టీచర్స్ అవనివ్వండి, రమేష్ గారు అందరూ కూడా ఎంతో కష్టపడి విశాఖపట్నం పేరుని ప్రపంచ ఖ్యాతికి వచ్చేటట్టు చేసిన మాట వాస్తవం. అట్లాగే ఈరోజు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ 38వ యోగాసన ఛాంపియన్షిప్ని నిర్వహించడం, మూడోసారి వైజాగ్లో నిర్వహించారని చెప్తున్నారు. అలాగే దీనికి డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ వాళ్ళ సహకారంతో, అట్లాగే మిగిలిన ఇతర అసోసియేషన్స్ అందరూ సహకరించి ఈ యోగాని ఈరోజు రేపు కూడా పిల్లలు చిన్నారుల చేత చేయించి, పెద్దవాళ్ళు కూడా పాల్గొనవచ్చు, చేయించి ఇటువంటి కార్యక్రమాలు చేసిన వలన ఇంకా పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుంది. తల్లిదండ్రుల్లో కూడా తప్పనిసరిగా మన వాళ్ళకి ఇటువంటిది ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం కలుగుతుంది. సో దీని వలన ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ ప్రపంచంలో యోగా చేసిన వాళ్ళకు ఉన్న డిసిప్లిన్ ఇంకెవరికి ఉండదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. డెఫినెట్గా యోగా చేసిన వాళ్ళకి చాలా
ఉపయోగపడుతుంది. అట్లాగే ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించిన రమేష్ గారికి, అట్లాగే మిగిలిన సభ్యులకి అందరికీ కూడా నా యొక్క ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి దీన్ని ఎంకరేజ్ చేయడం గురించి చేస్తున్న కృషిని అభినందించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడైనా అవసరం వస్తే మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఇంకా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇదివరకు విశాఖపట్నంలో యోగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా యోగాని నేర్పించడము మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన పథకాల్లో ఏదైతే ఒక్కొక్క కుటుంబానికి అనారోగ్యం కనుక గురి అయితే కుటుంబంలో ఉన్న సభ్యులకి 25 లక్షల రూపాయలు బీమా అంటే ఆరోగ్య
నేను చాలామందికి ఆ ఎక్సర్సైజులు చేయండి అని చెప్తుంటాను. మోకాళ్ళ నొప్పులు అవి వచ్చిన వాళ్ళేమో సార్ మోకాళ్ళ నొప్పులతో మరి ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా అరిగిపోతాయేమో కదా అనుకుంటారు. అది ఒక పెద్ద అపోహ అండి. మనం ఎంత వాడుకుంటూ ఉంటే మోకాళ్ళలో ఉన్నటువంటి కార్టిలేజ్ కానీ దాని మజిల్స్ కానీ మోకాళ్ళని కంట్రోల్ చేసే మజిల్స్, మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్, దాని ఎముకలు అంత అభివృద్ధి చెందుతాయి. యాక్చువల్లీ క్షీణత తగ్గిస్తుంది. చాలామంది అంటే డాక్టర్స్ కూడా రెస్ట్ తీసుకోమని చెప్తుంటారు. రెస్ట్ అనేది తాత్కాలికం అండి. ఎప్పుడు కూడా మోకాళ్ళు ఎంత వంగితే అంత ఉంచుకోవడం, సాగదీయటం, అన్ని అవయవాలు ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడం చాలా ఉపయోగం. గత 10 ఏళ్ళ నుంచి చాలామందికి యోగా అలవాటు అవడం, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచిస్తే మన పెద్దవాళ్ళు చాలామంది కింద కూర్చుంటుంటారు, చక్కగా మట వేసుకుని కూర్చుంటుంటారు. వాళ్ళెవరికి కూడా మోకాళ్ళ నొప్పులు తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు పోను మనకి ఈ కుర్చీలు, టేబుల్స్ అలవాటైపోవడం వల్ల కింద కూర్చునే అవకాశం తగ్గిపోవడం కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవడానికి కొంతవరకు దోహదం చేస్తుందని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను. నేను చాలామందికి చెప్తున్నాను, కింద కూర్చోండి, ఏం పర్వాలేదు, ఫ్లెక్సిబిలిటీని కాపాడుకోండి. అంటే ఏ కారణం లేకుండా కింద కూర్చోవడం అనే ఒక్క హ్యాబిట్ని ఆపేయడం వల్ల ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు పెరుగుతుంటాయి. ఇలా ఈ అవగాహన పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కాంపిటీషన్స్ యోగరాజు గారు అందరూ చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాలు అవి జరుగుతుండటం ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. అంటే భావి తరాలకి ఈ అపూర్వమైనటువంటి యోగా అనే ఒక అభ్యాసాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు కదండి. ఆరోగ్య మహాభాగ్యం కదా. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. మనం ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కదా. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా, ఎంతో శ్రమించి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, జయప్రదంగా నిర్వహించారండి. అనంతకోటి ప్రణామాలు. ఈ వీడియో అంతా నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. మాటికి ఇలాంటి ఎందుకు పెడతానంటే అందరూ యోగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో. సర్వేజన సుఖినో భవంతు.